కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిఐటియు నాయకులు కిరణ్ దర్శన ఎమ్మెల్యేస్ డిమాండ్ చేశారు. సిఐటియు జాతీయ మహాసభలను పురస్కరించుకుని సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలను జయప్రదం చేయండి. సిఐటియు 18వ అఖిల భారత మహాసభ. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరంలో జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాటాలను రూపకల్పన చేయడం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి. ఈ కాలంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనటువంటి కోడ్లుగా ఉన్నాయి, యజమానులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిని రద్దు చేయడం కోసము దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలని రూపొందించడం కోసము కార్యాచరణ రూపొందించబడుతుంది. అలాగే సిఐటిగా ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసి కార్మిక వర్గానికి హక్కుల్ని సాధించి పెట్టినటువంటి చరిత్ర సిఐటికి ఉన్నది. ఆ ఉద్యమాలను కూడా సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలను రూపకల్పన చేసుకోవడం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో డిసెంబర్ 30 నుండి జనవరి 4 తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి. ఈ అఖిల భారత మహాసభల్లో భారతదేశంలోని కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చ జరుగుతుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం, కార్మిక హక్కుల సాధన కోసం రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైన ఆందోళన పోరాటాలను రూపొందించాలని ఈ మహాసభలో ప్రణాళిక వేయడం జరుగుతుంది. కార్మిక హక్కుల సాధనకై జరగనున్న పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. ఈ మహాసభలను భారతదేశంలోని కార్మిక వర్గం ఎక్కువ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆదిలాబాద్ బాలకేంద్ర